హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ ఉగాది అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సాంబార్ ఇడ్లీ అండి. నెక్స్ట్ వచ్చేసి కుడుంబూర్లు తయారు చేస్తున్నామండి. వాటి కోసం నైట్ ఏమో ఒక గ్లాసు పెసరపప్పు నానపెట్టుకోవాలి, టీ గ్లాస్ మినపప్పు, టీ గ్లాస్ బియ్యం నానపెట్టుకొని ఉంచుకోవాలి. పొద్దున్నే అవి మొత్తం తొక్క తీసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. పెసరపప్పు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఆవిరికి పెట్టుకొని కుడుకు పెట్టుకోవాలండి. మినపప్పును బియ్యం మిక్సీ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది మెత్తగా చేసుకోవాలి. దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వాటర్ వేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసేసుకొని ఒక కొబ్బరి ముక్క గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు. ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ తీసుకున్నానండి. షుగర్ తీసేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల వరకు అలా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయినాక మధ్యలో ఒక 3 యాలకుల్ని హీట్ చేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ముందుగా కుడుములు పెట్టేసుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేతితో మెత్తగా విడివిడిగా అయ్యేటట్టు చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ పాకం రెడీ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపేసుకొని మొత్తం వేసినాక కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఉడికినాక ఒక స్పూన్తో నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని గిన్నె పక్కన పెట్టి చల్లారినాక రౌండ్గా చేతితో ఇలా నొక్కుంటూ రౌండ్గా ఉండల్లా చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా రౌండ్గా చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఇది వేసేసుకుంటూ ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అవుతాయండి. ఈ ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. మేమైతే పూర్ణం బూరెలు అని అంటాము. ఇక్కడేమో సుకీలు అని అంటారండి, నెల్లూరు తిరుపతి ఇటువైపు. నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ రెడీ అవుతుంది చూడండి. ఈరోజు బిర్యానీ చేసుకున్నామండి. రెడీ అయిపోయింది. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి దమ్ బిర్యానీ, బూరెలు, రైతాతో ఇలా అయిపోయిందండి మా ఉగాది. మీ ఉగాది ఎలా అయిందో కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా మరి, బాయ్.